ఆడవాళ్ళం కదా! ఎంత ఆఫీస్ వర్క్ చేసినా, ఇంటి పనులు మాత్రం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే మండే నుంచి ఫ్రైడే వరకు ఎంత బిజీగా ఉన్నా, సాటర్డే మాత్రం ఇంటి పనుల మీద కాస్త శ్రద్ధ పెట్టాలి. ఇది నా వీకెండ్ రొటీన్. మీరు కూడా నాతో కలిసి ఈరోజు వ్లాగ్‌ని ఎంజాయ్ చేయండి. హాయ్! హలో! అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఈరోజు వీడియోలో నా సాటర్డే వ్లాగ్ని మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. సాటర్డే కదా, కొంచెం లేట్గానే నిద్రలేచి తర్వాత ఇంకా ఏమైనా మినుములు, పెసలు, శనగబ్యాళ్ళు ఇలా ఏమైనా పురుగు పడుతున్నాయా, పురుగు పట్టే ఛాన్స్ ఉందా అని చెక్ చేసుకొని, ఎందుకైనా బెటరే కొంచెం ఎండబెడుతుంది కదా అనేసి ఎండలో ఆరబెట్టాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసము రొట్టె, బెండకాయ కర్రీ, అదేవిధంగా నైట్ కొంచెం రైస్ మిగిలింటే రైస్ని లెమన్ రైస్ లాగా చేసి దాంట్లోకి ఊరమిరపకాయలు అంటే కొందరు చల్ల మిరపకాయలు అంటారు కదా, వాటిని వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ రొట్టె కోసము వేడి వాటర్లో సాల్ట్ వేసి, అది సాల్ట్ కరిగిన తర్వాత పిండిని బాగా కలుపుకొని, ఇక్కడ 3 రొట్టెలు అయ్యాయండి. చిన్న చిన్నవే అన్నమాట, పెద్ద పెద్ద రొట్టెలు కాదు. నేను ఇంకా ఈ మధ్య ప్రీవియస్గా బండ మీదనే చేసేదాన్ని. ఈ మధ్య నాకు క్లాత్ మీదనే ఈజీగా అనిపించి క్లాత్ మీద రొట్టె చేయడం స్టార్ట్ చేశాను. క్లాత్ మీద జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలి అనేవి ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను. కావాలంటే ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా జొన్న రొట్టె చేసేది రాదు అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూసి మీరు కూడా చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేయండి చేసుకొని. సో జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకున్నాను. జొన్న రొట్టెలోకి ఇంకా బెండకాయ ఫ్రై. ముందుగానే బెండకాయలను ఏవైనా వెజిటబుల్స్ని ముందుగా కట్ చేసుకునే ముందు వాటర్లో సాల్ట్ వేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత మనము క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మామూలుగా మనము కూరగాయలు పండించేటప్పుడు రైతులు మందులు కొట్టింటారు కదా, సో ఆ మందుల ప్రభావం ఈ సాల్ట్ వాటర్ వేయడం వల్ల తగ్గుతుందన్నమాట. సో అందుకు ఇలా 5 minutes వేసుకొని వంట స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మనం ఒక ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి. నేను అన్నీ ఎక్కువ మసాలాస్ వేయనండి. సింపుల్గా ఉప్పు, కారము తోనే వంట చేసుకుంటాను అనమాట. ఎక్కువ మసాలాలు, గరం మసాలా అవన్నీ తగ్గిస్తాను, ఎక్కువ వేయను. ఇంకెక్కువ మనం టేస్టీగా కొంచెము తినాలి అన్నప్పుడే అవన్నీ యూజ్ చేస్తాను. నార్మల్గా అయితే జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే, టమోటా. సో ఈరోజు బెండకాయ కర్రీ కోసము ఇవన్నీ వేసి బాగా మూత పెట్టి మగ్గపెట్టుకున్నాను. తర్వాత మగ్గిన తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై మగ్గుతూ ఉంటే ఈలోపు నేను మిగతా రొట్టెలని కూడా రొట్టె క్లాత్ మీదనే చేసుకొని కాల్చుకుంటున్నాను. రొట్టె పెనం మీద 2 వైపులా నీట్గా కాల్చుకుంటున్నాను. ఇంకా బెండకాయ ఉప్పు, పసుపు వేసాం కదా, ముక్కలు కొంచెం ఉడికినాయి, ఉడికినాయా లేదని చెక్ చేసుకొని, బెండకాయని మరి ఎక్కువగా కదపకూడదండి, కదిపితే నుజ్జు నుజ్జు అవుతాయి. సో అలా నుజ్జు అవ్వకుండా ఎక్కువ కదపకుండా మనము చేసుకోవాలి బెండకాయని. కొందరు నుజ్జుగా చేస్తారండి బెండకాయని. నాకు అస్సలు అలా ఏమో అంతగా అలా కాకుండా స్మూత్గా కలబెట్టుకొని మనం బెండకాయని చేసుకోవాలి. ఇంకా తర్వాత టేస్ట్ మనం ఎంత కారం తింటామో ఆ టేస్ట్ తగినంతగా కారం వేసుకొని కొంచెం ఒక 1 minute అట్లా కలబెట్టుకొని, తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని మధ్యలో ఇట్లా హోల్లాగా పెట్టి మధ్యలో పెట్టి స్టఫ్ చేసినట్టు పెట్టి ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అంతే అండి. మనము ఇది మగ్గిన తర్వాత చూసుకొని మగ్గుతుందా లేదా అని చూసుకొని మనము ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. ఇంకా బెండకాయ కర్రీ మరీ ఎక్కువ అవి ఇవి ఏమి వేయకుండా సింపుల్గా మనము ఎప్పుడు మసాలాలు వేసుకొని, అది హెల్త్కి మంచిది కాదు కదా మసాలాలు. కాబట్టి ఇలా ఉప్పు, కారము, టమోటా,
పసుపు, దీంతోనే నేను బెండకాయ చేసుకున్నానండి. ఇంకా బెండకాయ ఇక్కడ మగ్గుతుందన్నమాట. టమోటా వేసి ఇంకా మూత పెట్టాను కదా. ఈలోపు ఇంకా రొట్టె కూడా అయిపోయింది. రొట్టె పెనాన్ని ఇంకా సింక్లో వేసేసి పక్కన ఉన్న రొట్టె చేసేటప్పుడు పడిపోయి ఉంటుంది కదా రొట్టె పిండి, అదంతటిని చూసుకొని వెంటనే క్లీన్ చేసుకొని ఇంకా సింక్లో వేసి సింక్లో ఉన్న రొట్టె పెన్నము, చలాకి వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ బ్యాగ్ ఉంటుంది కదా, అది కూడా మనము ఈ మండే నుంచి ఫ్రైడే వరకు వెళ్ళేటప్పుడు బై మిస్టేక్గా ఏమన్నా రసాలు, పప్పు ఏమన్నా ఉలిగిపోయి ఉంటుంది కదా, సో లోపల ఉన్నది ఏమన్నా ఉంటుంటే పోతుంది కదా అనేసి వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీకెండ్స్లోనే కదా మనకు టైం కుదిరేది. మండే నుంచి ఫ్రైడేలో ఉన్నప్పుడు మనకి ఈ క్లీన్ చేస్తే ఇది మళ్ళీ వాష్ చేస్తే అది చల్లగా ఉంటుంది కదా, సో ఆఫీస్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని మండే నుంచి ఫ్రైడే వరకు దాన్ని క్లీన్ చేయను. ఇలా సండేస్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇంకా లేట్ చేయకుండా. ఇంకా తర్వాత రొట్టె నేను క్లాత్ మీద చేశాను కదా, ఆ క్లాత్ని కూడా నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఈలోపు నాకు బెండకాయ మగ్గిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేయడమే అనమాట ఇంకా గ్యాస్. ఇంకా తర్వాత ముందు రోజే మేము బట్టల్ని వాషింగ్ మిషన్కి వేసినామన్నమాట. ఇంకా వాటిని ఇంకా ఫోల్డింగ్ చేద్దామనేసి తెచ్చుకొని ఇంకా చాప్ మీద వేసుకొని మడత పెడుతూ ఉన్నాను. ఇంకేమైనా ఐరన్ చేసే క్లాత్స్ ఉంటాయి పక్కన పెట్టి, ఐరన్ లేనివి ముందు ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా నేను రొట్టెను బెండకాయని చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రొట్టె విత్ బెండకాయ కర్రీతో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారు అనేది నాకు కమెంట్లో చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు ఇదంతా అయిపోయేసరికి 2 hours పట్టిందనమాట ఇంట్లో క్లీన్ చేసుకోవడం. అదేవిధంగా ఫ్యాన్కి ఉన్న దుమ్ముని కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కసుదొబ్బుకొని బండలు తుడుచుకొని ఇదంతా అయ్యేసరికి 2 hours ఈజీగా పట్టిందనమాట. అది అయిపోయిన తర్వాత పైన ఆరేసి పెట్టిన మినుములు, పెసలు, శనగబ్యాలు ఉన్నాయి కదా, వాటిని ఇంకా యథావిధిగా తీసుకొని వచ్చి మనము ఎత్తిపెట్టుకోవాలి కదా, సో దాన్ని తీసుకొచ్చి ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాను. మనకు సండే కుదిరినప్పుడు, సండే సాటర్డేసే మనకు టైం ఉంటాయి కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి మనకు టైం కుదిరినప్పుడే ఇలాంటివి ఇంట్లో ఉన్న పనులు ఇవి ఎలా ఉన్నాయి, వస్తువులు తెచ్చుకొని మనము డిమార్ట్ నుంచి ఊరి దగ్గర నుంచి వచ్చే సామాన్లు ఉంటాయి కదా, అవి ఊరికే వచ్చినాయి, మనకు డబ్బులు పెట్టే కదా వచ్చేది. కాబట్టి మనం వచ్చిన వాటిని పోగొట్టుకోకుండా, పురుగు పట్టనీయకుండా ఇవన్నీ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఇవి మనం కొంచెం పొరపాటు పడినామంటే చూసుకోకుండా పడినామనుకోండి, అవి అలానే ఉండి ఇంకా మనము పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం గాలికి ఆరినాయి అనుకోండి ఎండకి, పురుగు పట్టవన్నమాట. కొంచెం మనం టైం కేటాయించుకున్నాం అనుకోండి, వస్తువులు నష్టం అవ్వకుండా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే. నేను ఎప్పుడు నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇలా చూసుకొని ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ ఇలా ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఇది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అలవాటు అనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే మనకి సండేస్ అప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో మా అమ్మ వాళ్ళు ఇట్లా శనగలు, పెసలు అవన్నీ ఉన్నాయి, అవి ఆరబెట్టేసేయమ్మ అనేసి వాళ్ళు చేనుకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో నాకు అక్కడ నుంచి అలవాటు వచ్చింది. అక్కడ అమ్మ వాళ్ళు ఎప్పుడు అలా చేస్తున్నాం కాబట్టి ఏవైనా మనం పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం కదా, మంచి అయినా చెడైనా కానీ. సో అక్కడ నుంచి నేను ఇది అలవాటు చేసుకొని ఇలా టైం కుదిరినప్పుడల్లా ఇలా చిన్న చిన్నవన్నీ చూసుకొని ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఇలా పెసలు, శనగలు ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటారా? ఎక్కువ తెచ్చుకుంటారా? కొంచెమే తెచ్చుకుంటారా మీరు ఇలాంటివన్నీ అనేసి నాకు కమెంట్లో చేయండి. ఇంకా తర్వాత ఎప్పుడు ఇంటి పనులు, ఆఫీస్ వర్కు, సంసారం అనుకుంటా అవే కాకుండా మన మీద మనం కూడా అప్పుడప్పుడు కొంచెం శ్రద్ధ పాటిస్తూ ఉండాలి. సో సెల్ఫ్ కేర్ కోసము నేను ఈరోజు ఫేస్ ప్యాక్ లాగా శనగపిండి పాలు పోసి బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి, హ్యాండ్స్కి పట్టించుకొని ఒక 1/2 hour తర్వాత స్నానం చేశాను. అంతే అండి. చిన్న చిన్న కొంచెం మన కోసము, ఇంటి కోసము కొంచెం హుషారుగా మనము అన్నీ చక్కపెట్టుకోవచ్చండి. అంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏవైనా సజెషన్స్
చెప్పాలంటే నాకు చెప్పండి. మీ సైడ్ నుంచి కూడా ఏమైనా సలహాలు ఉంటే నేను కూడా తెలుసుకొని వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.